బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పహల్గామ్ ఉగ్రదాడిలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదులకు హమాస్ శిక్షణ ఇచ్చిందా? పహల్గామ్ ఉగ్రదాడి వెనుక హమాస్ హస్తం కూడా ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ముందు పీఓకేలో లష్కరే తోయిబా హమాస్ నేతల మధ్య సభ జరిగింది. గాజా, కాశ్మీర్ ఒకే రకమైన సమస్యలంటూ లష్కర్ కమాండర్ అబూ ముసా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ రెండు ప్రాంతాల్లో జిహాద్ తప్పదంటూ అబూ మూసా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అడుక్కోవడం లేదని, స్వతంత్రం కావాల్సిందే అంటూ నొక్కి చెప్పారు. పాలస్తీనా, కాశ్మీర్కు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళంగా తమ శత్రువులే అన్నట్లు మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడికి 4 రోజుల ముందు అబూ మూసా చేసిన వ్యాఖ్యల వీడియో వెలుగులోకి వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. పహల్గామ్ ఉగ్రదాడిలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదులకు హమాస్ శిక్షణ ఇచ్చిందా? పహల్గామ్ ఉగ్రదాడి వెనుక హమాస్ హస్తం కూడా ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ముందు పీఓకేలో లష్కరే తోయిబా హమాస్ నేతల సభ జరిగింది. గాజా, కాశ్మీర్ ఒకే రకమైన సమస్యలంటూ లష్కర్ కమాండర్ అబూ మూసా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ రెండు ప్రాంతాల్లో జిహాద్ తప్పదంటూ అబూ మూసా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అడుక్కోవడం లేదని, స్వతంత్రం కావాల్సిందే అంటూ నొక్కి చెప్పారు. పాలస్తీనా, కాశ్మీర్కి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళంతా తమ శత్రువులే అన్నట్లు మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడికి 4 రోజుల ముందు అబూ మూసా చేసిన వ్యాఖ్యల వీడియో వెలుగులోకి వచ్చింది. ఇక పీఓకేలో జరిగిన సమావేశంలో ఉగ్రవాద నేత సైఫుల్లా ఖాలిద్ కూడా పాల్గొన్నారు. సైఫుల్లా డిప్యూటీ చీఫ్గా వ్యవహరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. దాడి ఘటన తర్వాత నిజానికి చాలా అంశాలు చర్చలోకి వస్తున్నాయి. సో దీంట్లో కీలకంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, సో దాడి జరిగింది కూడా తెలుస్తుంది. అయితే పీఓకేలో హమాస్, లష్కర్ తోయిబా సంస్థల సమావేశం కూడా జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాతనే పెహల్గామ్ లో దాడి జరిగింది. అయితే దీని వెనకాల హమాస్ హస్తం ఉందా అన్నది మాత్రం ఒక చర్చ ఇప్పుడు బయటకు వస్తోంది. అయితే దీంట్లో ఇంకొక అంశం ఏంటంటే, గాజా, కాశ్మీర్ ఒకటే సమస్య. ఈ రెండు సమస్యలకు ఒకటే పరిష్కారం ఉన్నది. అదే జిహార్, మాకు భిక్షొద్దు, స్వేచ్ఛ కావాలి అంటూ చేసినటువంటి కామెంట్లు ఎవరైతే అబూ మూసా చేయడం జరిగిందో 4 రోజుల పహల్గామ్ దాడికి ముందు, ఈ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని వెనకాల హమాస్ ఉందా అన్నటువంటి అంశం మాత్రం ప్రధానంగా చర్చలోకి వస్తోంది. పహల్గామ్ దాడికి 4 రోజుల ముందు లష్కరే కమాండర్ అబూ మూసా వీడియో ఇప్పుడు అన్ని అనుమానాలకు దారితీస్తోంది. దీంట్లో అబూ మూసా గాజా, పాలస్తీనా సమస్యను కాశ్మీర్ తో పోల్చాడు. అతను అన్న మాటలు ఏంటంటే, గాజా కూడా మన మీర్పూర్ లాంటిదే. మనం ఇజ్రాయిల్ ని ఇజ్రాయిల్ ని ఎట్లా అయితే మనం బెండేలా చేసినామో కాశ్మీర్ ను కూడా అట్లే చేస్తాం ఖచ్చితంగా అంటూ కూడా ఆ వీడియోలో అబూ మూసా మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సో అంటే అందులో మాట్లాడుతున్నటువంటి అబూ మూసా మాట్లాడుతున్నటువంటి ఆ వేదిక పైన కూడా వెనకాల పోస్టర్ ఏదైతే ఫ్లెక్సీ కట్టడం జరిగిందో అందులో కాశ్మీర్ ఉగ్రవాది బుర్హాన్ వానీ ఫోటో కూడా ఉంది. సో బుర్హాన్ వానీ ఫోటో ఉండడం కూడా ఇక్కడ చర్చలోకి వస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో శిక్షణ పొంది భారతదేశాన్ని పంపబడిన ఉగ్రవాదుల వెనక గాజాతో పాటు పాలస్తీనా మధ్య సంబంధాన్ని ఈ వీడియో బయటపెట్టడం జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ చర్య తీరు అంటే దాడి పద్ధతికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా దీంట్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. సో పక్కా ఒక కుట్రపూరితంగా ఇది జరిగింది. కాశ్మీర్ లో ఈ పీఓకేలో ఈ చర్చ జరిగిందన్నది మాత్రం తెలుస్తోంది. 4 రోజుల ముందు పహల్గామ్ దాడి సూత్రధారి సైఫుల్లా ఖలీద్ తో కలిసి గతంలో పీఓకేలో శిక్షణ పొందినటువంటి వ్యక్తి అబూ మూసా అని చెప్పాలి. సో సైఫుల్లా, లష్కర్ కమాండర్ అబూ మూసా ఇద్దరు హమాస్ శిక్షణ గురించి మొదటిసారిగా చాలా పెద్ద విషయాలను మాట్లాడడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో గత 2 నెలల్లో హమాస్ అట్లాగే లష్కరే కమాండర్ అబూ మూసా
పిఓకేలోని చాలా మందిని వ్యక్తులను కలవడం జరిగింది. వాళ్ళ మధ్య చాలా రకాల సమావేశాలు కూడా జరిగినాయి అంటూ కూడా ఇప్పటికే ఎన్ఐఏ నిఘా సంస్థలోని కొన్ని వర్గాలు బయటకు చెప్పడం జరుగుతోంది. సో ఏదైనా కానీ రావల్కోట్లో సైఫుల్లా ఖలీద్ అలియాస్ కసూర్ తో కూడా సమావేశం జరిగినట్టు కూడా తెలుస్తోంది. సో హమాస్ లాంటి శిక్షణ విషయం ప్రస్తుతానికైతే తెరపైకి వస్తోంది సోని.